హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇవాళ నేను మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఎప్పటిలాగానే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో మార్నింగే మంచిగా వాకింగ్ చేసుకుంటూ మా హస్బెండ్ నేను కబుర్లు చెప్పుకుంటూ అలా వాకింగ్ అయితే చేస్తాం అనమాట. సో తెల్లవారుజామున వాకింగ్ చేస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. జనరల్గా నేనైతే వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళండి, అదొక బరువుగా భారంగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా క్లిప్స్ తీయాలి అని అంటే మరి ఫోన్ ఉండాల్సిందే కదా. సో అందుకనే ఈరోజైతే ఫోన్ తీసుకెళ్ళాను. వాకింగ్ చేసే మధ్యలో అలా కొన్ని షూట్ చేశాను అనమాట. ఇలా వాకింగ్ చేసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లు అయితే షేర్ చేసేసుకుంటాను. అండ్ అలాగే దేవి నవరాత్రులు కదండి. సో ఆ పూజ వీడియో అండ్ అలాగే నవరాత్రుల్లో దేవుడికి చేసినటువంటి ప్రసాదం వీడియో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ కొన్ని మాటలు అయితే మీతో మాట్లాడేయాలి అని ఉత్సాహంతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరం కూడా మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు ఫైనల్గా మనం అనుకునేది ఏంటి అని అంటే నేను చాలా ఆనందంగా ఉండాలి, ఈ పని చేస్తున్నాను, సో నాకు ఎలాంటి కష్టాలు ఎదురవకుండా ఏ అడ్డంకులు రాకుండా నేను ఆనందంగా ఉంటూ ఈ పనిని చేసేయాలి అని అనుకునే మనం ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తాము. కానీ మనకు కూడా తెలియదు ఆ పనిని మొదలుపెట్టినప్పుడు, ఆ పనిలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే ఒక గోల్ని సెట్ చేసుకున్నప్పుడు సో ఎండింగ్లో మనం హ్యాపీగా ఉంటామా లేదా అనేది మనకు కూడా తెలియదు. కానీ హ్యాపీగా ఉండాలి అని మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఏ పన్నైనా సరే స్టార్ట్ చేస్తారు. ఒక వాకింగ్ చేయాలి అని అంటే నేను పీస్ఫుల్గా ఉండాలి అని నేను వాకింగ్ చేస్తున్నాను, నేను బరువు తగ్గాలి అని అనుకుంటే నేను ఆనందంగా ఉండాలి అని అనుకుంటాము. సో ఇలా ప్రతిదీ కూడా మనం అలాగే అనుకుంటాం. నిజానికి ఆనందం పొందేది ఏదైనా సరే కానివ్వండి, అందులో కొన్ని కష్టాలే మనం కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ పని చేస్తే దాని రిజల్ట్ని మనం ఊహించుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అబ్బా రెగ్యులర్గా వాకింగ్ చేసేసి మంచి డైట్ చేసేసి చక్కగా ఎక్సర్సైజులు చేసేస్తే ఎంత నాజుగ్గా సన్నంగా ఆరోగ్యంగా మనం తయారైపోవచ్చు కదా. సో ఫైనల్గా చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అలా అయిపోతే అని మనం అనుకుంటాం. కానీ నిజంగా అవన్నీ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే దాని మధ్యలోనే ఆపేస్తే అసలు ఆనందం అనేది మనకి దక్కదు. సో ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంటుంది. నిజంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలైన కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. సో కానీ ఒక పనిని మొదలుపెట్టినప్పుడు మనం ఎలాంటి సాకులు చెప్పుకోకుండా, అందులో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనం ఆ పనిని కనుక ఫినిష్ చేసామని అనుకోండి, ఆ ఆనందం ఉంటుంది కదా. సో అందులో అసలు వేరే లెవెల్ అన్నమాట. కానీ ఆ ఆనందాన్ని మనం పొందడానికి మాత్రం మనం సాక్రిఫైస్ చేయాల్సినవి చాలా ఉంటాయి, వదులుకోవాల్సినవి చాలా ఉంటాయి, ఇంకా ఎన్నో 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 చాలానే ఉంటాయి. మేము ఈరోజు ఈ దుబాయ్లో ఇలా కలిసి వాకింగ్ చేస్తున్నాము అని అంటే దాని వెనక ఏడ్చిన రాత్రులు ఎన్నో, మా హస్బెండ్ అండ్ నేను మా పిల్లలు దూరంగా ఉన్న రోజులు ఎన్నో, ఎలా కలిసి ఉండాలి అని ఆ దేవుడికి మొక్కుకున్న రోజులు ఎన్నో, దాని వెనక చాలానే ఉంది ఈ రోజుని ఇలా కలుసుకుంటున్నాము అని అంటే. సో ఆ కష్టాన్ని భరించి మనం ముందుకి వెళ్ళినప్పుడు మాత్రమే ఫైనల్ రిజల్ట్లో మనకి ఆనందం అనేది కనిపిస్తుంటుంది. సో ఎప్పుడైతే ఈజీగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఎంచుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ అంతా మనకు కష్టంగానే ఉంటుంది. స్టార్టింగే మనం ఎంచుకునేది కష్టమైన దాన్ని ఎంచుకున్నామని అనుకోండి, ఫ్యూచర్ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగని ప్రతిసారి ఆనందం ఇలాగే ఉండిపోతుందా అంటే చెప్పలేం. మళ్ళీ మన కష్టాలు వస్తాయి, మళ్ళీ ఆనందానికి వెళ్తాం, మళ్ళీ కష్టాలు వస్తాయి, ఆనందానికి వెళ్తాం. అంటే కష్టం అనేది ఫైనల్గా మనకి ఆనందానికే తీసుకెళ్తుంది. సుఖం ఎప్పుడు కష్టాల్లోకే నెట్టుతుంది. సో ఏది మనకి శాశ్వతం కాదనమాట.
సో ఇలా వాకింగ్ అయితే అయిపోయిందండి. వాకింగ్ ఇక్కడ నా పూజా గది మేకోవర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. దానికోసం మా చిన్నోడు స్టడీ టేబుల్లోంచి 2 చెక్క ముక్కలు తీసుకున్నాను. అవి ఈజీగా వచ్చేసాయి అనమాట. అంటే దేవుడి గదికి మేము కొత్తగా అయితే టేబుల్ అయితే ఏం తీసుకోలేదు. ఫస్ట్ నుంచి రకరకాలు మార్చుకుంటూ వచ్చాను. సో కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నుంచి అలా మార్చుకుంటూ సో ఫైనల్గా ఇది సెట్ అవుతుందేమో అన్నట్టుగా మళ్ళీ దీన్ని ట్రై చేస్తున్నాను. మా చిన్నోడు ఫస్ట్ నా టేబుల్లోంచి ఎందుకు తీసుకున్నావు అని పెట్టాడు. సో తర్వాత మళ్ళీ ఇంకేం అనలేదన్నమాట. ఇంకా చెక్క ముక్కల్ని అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా ఒకటి దాని కింద సపోర్ట్కి ఏం పెట్టాలి ఏంటి అనేది చూసుకుంటూ దేవుడి గది మేకోవర్ అయితే చేసేస్తాను అనమాట. ఇంకా మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. అండ్ అలాగే దేవీ నవరాత్రుల పూజ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. లైఫ్లో మనం ఏదైనా ఒకటి సాధించాలి, లేకపోతే మనం అనుకున్నట్టుగా జరగాలి అని మనం అనుకున్నప్పుడు చాలా మొండిగా ఉండాలి మనం. అప్పుడే మనం అనుకున్న రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. ఎలా అయినా సరే ఇది జరగాలి అనే ప్రయత్నంలో ఎక్కడ కూడా మనం ఫెయిల్ అవ్వకూడదు. సో చాలా వస్తాయి అడ్డంకులు అనేవి. ఎన్ని వస్తాయంటే నా లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పర్సనల్గా అవన్నీ ఇది వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని నేను చెప్పలేను. కానీ మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు నువ్వు ఇది చెయ్యగలవా అని కొంతమంది అంటారు, నువ్వేం చేస్తావులే అని ఇంకొంతమంది అంటారు, నీకు ఇది ఇప్పుడు అంత అవసరమా అని ఇంకొంతమంది అంటారు. కొంతమంది సూటిపోటు మాటలు అంటారు, కొంతమంది వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు, కొంతమంది పక్కనే ఉండి మనల్ని ఎలా అయినా సరే ముంచేయాలి అని చూస్తారు. ఇలాంటి పర్సన్స్ నా చుట్టుపక్కల ఎంతమందిని చూశానో నేను. ఎంతో మందిని చూసి బాగా రాటు తేరిపోతూ ఉంటాం కదా. సో అలా అంత మొండితనంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కసి ఉంటుంది కదండి ఏదైనా సాధించడానికి. నా కసి ఏంటో చెప్పిన, నన్ను అన్న వాళ్ళతో కూడా నేను వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడి ఫైనల్ రిజల్ట్ వాళ్ళకి చూపిస్తాను నేను. అదే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం. మనం వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి అక్కడ మనం ఆగిపోవడం కాదు. వాళ్ళు అన్న మాటల్ని మనం విని అదే మనకి మోటివేట్ చేసేలాగా మనం భావించాలి. సో నిజానికి మనల్ని ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా అంటున్నారు అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానమండి బాబు మనకి నిజంగా. సో వాళ్ళు అంటున్నారు అని అంటే దాన్ని ఒక మోటివేషన్లా తీసుకోవాలి మనం. వాళ్ళు నన్ను అంటున్నారు అని మనం డల్ అయిపోయి కూర్చోవడం కాదు. వాళ్ళది అదే బుద్ధి, వాళ్ళు అంటారు. సో వాళ్ళ బుద్ధి ఏంటంటే పాపం వాళ్ళు అనుకుంటూ అలా ఉండిపోవడమే వాళ్ళ పని. వాళ్ళకి ఎదుగు పొదుగు ఏం ఉండదు. సో మనం నిజంగా దేనికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని అంటే వాళ్ళు మనల్ని అన్నందుకు మనం ఇంకా కసి తెచ్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సాధించి వాళ్ళకు చూపించాలి. సో అది మన సత్తా, మనలో ఉన్నది అది. ఇంకొకరు అంటున్నారు అన్నది మనం అసలు తీసుకోకూడదు. మన మొండితనం ఏంటో తెలుసా? నువ్వు అన్నావా, నేను చేసి చూపిస్తాను, చేసి చూపించాలంతే. మన రిజల్ట్స్ మనం చూపించాలి. ఏదో ఇంకొకరు అంటున్నారు అని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోకుండా అది కాదు. నిజానికి నిన్ను అన్న వాళ్ళని కూడా నువ్వు కుదిరితే హెల్ప్ చెయ్యి, కుదిరితే వాళ్ళకి చెప్పు, కుదిరితే వాళ్ళ పనిలో కూడా తోడుండు. అప్పుడే నీ అసలైన సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అది నాకు చేత కాదు, నన్ను అన్నవాడితో నేను ఉండలేను అంటే నిన్ను అన్నవాడిని నువ్వు పట్టించుకోకు. నిన్ను ఒకడు అన్నాడు అని అంటే ఆ మాటలే నీకు నచ్చకపోతే ఆడెందుకు నీకు నచ్చాలి? ఆ మాటలు ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయాలి? సో ఆ మాటల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. చాలామంది ఏదైనా మనం ఒక పని చేయడానికి ఒక ముందడుగు వేసినప్పుడు మనల్ని సూటిపోటు మాట్లాడే వాళ్ళు బొచ్చుడు మంది అండి. మన పక్కనే ఉంటారు వాళ్ళు, మన చుట్టాల్లోనే బంధువుల్లోనే ముఖ్యంగా ఉంటారనమాట. డోంట్ కేర్ అనమాట వాళ్ళందరినీ లెక్క చేసుకుంటూ కన్నా మనం కూర్చుంటే ఈరోజు ఈ పొజిషన్లో ఎవ్వరం కూడా ఉండలేమన్నమాట. సో మనకేంటి, మనం ఆనందంగా ఉండడానికి ఒక పని చేయడానికి మనం ముందడుగేస్తున్నాం. ఆ పని చేసామా లేదా, ఆ పనిలో మనం ఆనందపడ్డామా లేదా, వెనకాతల నుంచి ఎవడో నన్ను ఏదో అంటున్నాడు, నన్ను గుచ్చుతున్నాడు, నాకు నొప్పిగా ఉంది అంటే పక్కకు జరిగిపోవడమే మనం. సో వాడు గుచ్చుతాడు, వాడు నిన్ను గుచ్చుతాడు, నువ్వు కాకపోతే ఇంకొకరిని గుచ్చుతాడు. వాడు గుచ్చడమే పని. మన పని అది కాదు. వాళ్ళని వదిలేసి పక్కకు నెట్టేసి మనం ముందుకు పోవాలన్నమాట. ఏదైనా మనకు ఒకటే పాలసీ అండి. ఏదైనా సరే ఫైనల్ రిజల్ట్ మనం ఏదైతే ఒక ఆనందం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో మనకి ఏదైనా సమస్య వస్తుంది. అప్పుడు ఆ టైంలో జనరల్గా ప్రతి ఒక్కరికి సమస్యలు లేని మనుషులే ఉండరు. అసలు ప్రతి
ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరూ చెప్పుకుంటూ పోవాలి కానీ అందరి జీవితంలోని కూడా ఒక రామాయణం, మహాభారతం ఇలాంటి స్టోరీస్ అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట. ఎవరి గురించి ఎవరు వినడానికి ఖాళీగా ఉంటారు. సో మనకి ఇంకొకరి స్టోరీసు లేకపోతే మన కథలు ఇంకొకరికి అవసరం లేదు. మనం ఆలోచించేది ఏంటంటే మనకు ఒక సమస్య వచ్చింది, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది నాకే సమస్య వచ్చింది అని మనం కూర్చొని ఆలోచించుకుంటా దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, అసలు దీనికి రిజల్ట్ ఏంటి, లేకపోతే దీనికి పరిష్కారం ఏంటి, ఎలాంటి పరిష్కారం చేస్తే మనకి ఫైనల్గా ఈ పని అవుతుంది, ఫైనల్గా నేను హమ్మయ్య అనుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఒక్కటే మనం థింక్ చేయాలి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి వచ్చినటువంటి సొల్యూషన్స్ని వెతుక్కొని ఎవరైతే దాన్ని సొల్యూట్ చేసుకుంటారో సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు వచ్చిందిరా బాబు నా కర్మ అని కూర్చొని ఉంటే మాత్రం నీ కర్మ ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు అనమాట. అందరికీ ఉంటాయండి కష్టాలు, నాకే వచ్చేసాయి అని మనం ఇదైపోకూడదు. ఎవడు కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడు, అలాగని ఎవరు కూడా ఏడుస్తూ కూర్చోరనమాట. ఈ రోజుదే రేపటిదే ఎల్లుంటిదే ఏ రోజుకి ఆ రోజు మనం కొత్తగా ప్రయత్నిస్తున్నాం అనుకోండి అంటే ఈ రోజు మళ్ళీ మనం మన లైఫ్ని ఫస్ట్ నుంచి మనం ట్రై చేస్తున్నట్టు అనమాట. అంటే నిన్నటి వరకు ఒకడు హ్యాపీగా ఉన్నాడు, ఆడికేంటి రాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆడికి ఏ కష్టాలు లేవు అంటే మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ నుంచి ఆడికి డే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత రోజు మార్నింగ్ వాడికి ఎలా ఉంటుందో, ఏ గుడ్ న్యూస్ వింటాడో ఏ బ్యాడ్ న్యూస్ వింటాడో తెలియదు. సో నువ్వే గుడ్ న్యూస్ వింటావో నువ్వే బ్యాడ్ న్యూస్ వింటావో తెలియదు. సో ఇంకొకడు బాగున్నాడు నేను బాగాలేదు, లేకపోతే నేను బాగున్నాను ఇంకొకడు బాగాలేదు అని మనం నవ్వుకోవడం కానివ్వండి, ఇది ఏది కూడా మనకు కరెక్ట్ కాదు. సో వాళ్ళ లైఫ్లో వాడికి ఉండే సమస్యలు ఉంటాయి, దానికి తగ్గ పరిష్కారాలు ఉంటాయి. మనకుండే సమస్యలు ఉంటాయి, దానికి తగ్గ పరిష్కారాలు ఉంటాయి. ఇలా ఒక సమస్యని ఒక పరిష్కారాన్ని దాని వెనకాతల ఉండే ఆనందాన్ని ఇలా ఒకటి వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా ఏదైతే ఈ దేవి నవరాత్రులు ఒక రోజు తర్వాత ఇంకొక రోజు అమ్మవారి అవతారాలు ఎత్తి ఫైనల్గా మనకి ఒక దసరా పండగ, ఒక రాక్షసుని చంపిన రోజుని మనం ఎలా అయితే పండగగా చేసుకున్నామో ఆ ఆనందం కోసం 9 రోజుల యుద్ధమే జరిగింది. అమ్మవార్లు 9 అవతారాలే ఎత్తారు. సో ఆ అమ్మవారిని అంతటి మహా తల్లిలే దేవతామూర్తులే అన్నెన్ని యుద్ధాలు చేశారు. ఒక్క రోజులో అయిపోయింది ఆ యుద్ధం. 9 రోజులు గడిస్తేనే కానీ 10వ రోజు రాలేదు. సో వాళ్ళకే అన్నేసి రోజులు పట్టింది కదా, మనమెంత చిన్న మానవులు, ఎంత నలకలాంటి వాళ్ళు అనమాట ఈ ప్రపంచంలో. సో మనకి ఎన్ని రోజులు పట్టాలి చెప్పండి. ఒక ఆనందం మాత్రం జీవితాంతం ఉండిపోవాలని కోరుకుంటాము. ఏదైనా కష్టం వస్తే చాలు ప్రతి నిమిషాన్ని దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాము. అందుకే మనకు అది అంత భారంగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికైనా దీనికైనా సమస్య తీరడానికి ఆనందం రావడానికి అన్నే రోజులు పడుతుంది కాబట్టి అన్ని రోజుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అన్ని రోజుల్ని యాక్సెప్ట్ చేసి మనం ఎప్పుడైతే ముందుకెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మనకొచ్చే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉంటాం. సో ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాంట్లో పాజిటివ్ని ఎత్తుక్కోవడానికి మనం ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి. ఇది నెగిటివ్ అన్న దాంట్లో కూడా ఒక పాజిటివ్ అయితే ఉంటుంది. సో సడన్గా మనకి స్టార్టింగ్ నా పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటికీ కూడా ఏ చోట కూడా నిలకడగా ఉన్నది లేదు. సో ఆ నిలకడగా లేకపోవడం వల్లనే ఈరోజు ఇంత బాగా మా సక్సెస్ ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ రోజే అమ్మా నా జాబ్ ఒక్కసారి కూడా లేదు, మా హస్బెండ్ జాబ్ ఒక్కసారి కూడా నిలకడగా లేదు, ప్రతిసారి తిరగడమే అయిపోయింది, ఎక్కడ కూడా నేను హ్యాపీగా లేను, ఇన్ని తిరగాల ఇన్ని అని ఆ ఫస్ట్లో తిరిగినప్పుడే నేను అనుకున్నాను అనుకోండి, ఆ నిలకడగా ఉండడానికి ఏదో ఒక చోటే ఉండిపోయి ఏదో ఒక చిన్న జాబే చేసుకుంటూ మా హస్బెండ్ అక్కడే ఉండిపోయారు అనుకోండి, ఈరోజు పిల్లలు నేను ఎంత హ్యాపీగా ఈ దుబాయ్లో ఇలా ఉండలేమన్నమాట. సో ప్రతిసారి మాకు ఏ ఉద్యోగంలో ఏదైతే నీకు ఇక్కడ జాబ్ లేదు ఇంకో ప్లేస్కి, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అని నవ్వుతూ యాక్సెప్ట్ చేసాము. నెగిటివ్ని కూడా పాజిటివ్గా మేము తీసుకున్నాము. ఆ తీసుకున్న రోజుల్లో 10 అవకాశాలు మా నుంచి దూరం అయితే 11వ అవకాశం మాకు దగ్గర అయింది. 11వ అవకాశమే నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు ఆనందాన్ని ఇచ్చేవు, కానీ
9 సార్లు ప్రయత్నించిన తర్వాత 10ఓసారి నువ్వు వదిలేస్తే 11దే నీ తలుపుని తడుతుంది. సో 11 అదే నీ అదృష్టం. కానీ నువ్వు 9 సార్లు ప్రయత్నించి ఇంకింతే నా కర్మ ఇంతే అని వదిలేయకూడదు. 10, 11, 12 ఎన్ని సార్లైనా సరే మనం ప్రయత్నించాలి. ఫైనల్గా సక్సెస్ ఉంటుంది, ఫైనల్గా ఆనందం ఉంటుంది. నేను ఈ వీడియోలో మీతో చెప్పబోయేది ఏంటంటే, ఏ సమస్య అయినా సరే మన ఆనందానికే, ఏ కష్టమైనా సరే మన ఆనందానికే. ప్రతిదీ కూడా చివరిలో ఆనందం అనేది అందరికీ ఇస్తాడు ఆ దేవుడు. ఏదో ఒకరి మీద అందరం కూడా ఆ దేవుడి సన్నిధిలో నుంచి వచ్చిన వాళ్ళమే. దేవుడికి నువ్వంటే చెడు, నువ్వంటే ఇష్టం, నువ్వంటే కోపం అలా ఏముండదు. మన అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. మనకి కష్టాలు ఇచ్చి నువ్వెంత స్ట్రాంగ్గా నిలబడగలవు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా తయారవగలవు అని మనల్ని పుష్ చేస్తూ ఉంటాడు. సో వాటిని తట్టుకొని మనం ముందుకెళ్ళిన రోజు, అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసిన రోజు నిజమైన ఆనందాన్ని మనం పొందుతాము అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో దేవీ నవరాత్రుల్లో శనివారం రోజు పూజ కూడా ఇలా అయిపోయిందండి. 7 శనివారాల్లో పూజలో 6 వారాలు కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్గా 1 వారం అండ్ అలాగే వడ్డీ వారం మనం చేసుకోవాలనుకుంటే వడ్డీ వారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడికి వడ్డీ కాసులు వాడు కాబట్టి. సో ఇలా దేవీ నవరాత్రులకి సంబంధించినటువంటి అమ్మవారికి నేను ఈరోజు పూజ చేసుకున్నాను, స్వామివారికి పూజ చేసుకున్నాను. అంతా కూడా హ్యాపీగానే ఉందండి. అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. అలాగే జరుగుతుంది. కష్టంలో కూడా మంచి వెతుక్కుంటాను. ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని మీరు లైక్ చేయండి. ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి కోసం కొబ్బరన్నం ప్రిపేర్ చేశాను, స్వామివారి కోసం ఇక్కడ నేను చక్కెర పొంగలి ప్రిపేర్ చేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు